ఫ్రెండ్స్, మల్లిబాబు బొంగర. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది J7 నెక్స్ట్. అయితే దీనికి అన్లాక్ ఉంది. ఈ అన్లాక్ కింద ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఒకవేళ నేను చేసినవి వీడియోస్ లైక్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేదంటే మొబైల్ ఏమైనా అన్లాక్ అవ్వకపోతే మౌంట్ సెలపాండ్ దగ్గరికి వచ్చి ఈ యొక్క అన్లాక్ చేసుకోండి. ఎలా చేయాలో నేను చెప్తాను, ఓకేనా ఫ్రెండ్? అయితే కొన్ని అన్లాక్స్ అన్నీ అవుతాయి, కొన్ని అన్లాక్స్ అవ్వవు. ఇది రీసెట్ చేస్తాను, ఫ్యాక్టరీ రీసెట్ చేస్తాను, అన్లాక్ చేస్తాను, కొన్ని అవుతాయి అన్నమాట. చూడండి, నేను చెప్తాను. దీని పాస్వర్డ్ నాకు తెలీదు. ఎంటర్ అవ్వలేదు, ఓకేనా? పవర్ ఆఫ్ చేసినా పవర్ ఆఫ్ అవ్వదు శాంసంగ్ మొబైల్కి. చూడండి, పవర్ చూడండి ఆఫ్, లాక్ అవుతుంది. అయితే ఇప్పుడు దీన్ని అన్లాక్ చేయడం వరకు మీకు చూపిస్తాను, రీస్టార్ట్ చేయడం వరకు చూపిస్తాను. అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? స్టార్ట్ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాంబో చేశాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ రిమూవ్ చేసిన, ఓకేనా? బ్యాటరీ అంది ప్లస్ మైనస్ కరెక్ట్గా సెట్ చేసుకొని కిందన సెట్ చేసుకోండి, ఓకేనా? చూడండి, పవర్ బటన్, ఇది పవర్ బటన్, ఇది మైనస్ అప్ మైనస్ డౌన్, దీన్ని హోమ్ అంటారు, ఓకేనా? అయితే హోమ్ బటన్ ప్లస్ మైనస్ పవర్ మూడు కూడా ఒకేసారి ప్రెస్ చేయండి. చూడండి, నేను కప్ పెట్టేసి నేను వీడియో తిరిగే చెప్తాను, ఓకేనా? చూడండి, కెమెరా తిప్పాను. ఇది పవర్ బటన్, ఇది అప్, ఇది డౌన్, ఇది హోమ్ బటన్ అంటారు. ఈ మూడు బటన్స్ కూడా ఒకేసారి ప్రెస్ చేయండి. చేసి అప్ బటన్ అంది ప్రెస్ చేయండి. చూడండి, నేను ప్రెస్ చేస్తున్నాను, ఓకేనా? ఈ మూడు వదిలేసి అప్ బటన్ పట్టుకోండి, వాల్యూమ్ అప్ అంటారు దాన్ని, ఓకేనా? చూడండి, ఇన్స్టాలేషన్ సిస్టమ్ అప్డేట్, ఈ యొక్క యాప్ అని మాత్రం అప్డేట్ అవుతుంది రికవర్ మోడ్లోకి వెళ్ళాక మాత్రం, ఓకేనా ఫ్రెండ్? నేను డౌన్ పెడుతున్నాను మొబైల్ని, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, నో కనెక్టెడ్ అంటే ఏ యాప్స్ కూడా దీనికి కనెక్ట్ అయ్యలేవు. అయితే మళ్ళీ నేను అప్ బటన్ మైనస్ మూడు ఒకసారి ప్రెస్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా? ఒకసారి జూమ్ చేస్తాను, చూడండి. దీని వివరాలు చెప్తాను, ఒకసారి నాకు తెలిసి చెప్తాను. రీబూట్ సిస్టమ్ నో, ఓకేనా? మనకు కావాల్సింది ఫ్యాక్టరీ రీస్టార్ట్. చూడండి, కిందకి రండి, ఇవ్వండి, స్వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్. చూడండి, జూమ్ చేస్తున్నాను, ఓకేనా? స్వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ కింద పెట్టాను, పవర్ బటన్ ప్రెస్ చేశాను. చూడండి, ఎస్ఆర్ నౌన్ ఉంటుంది, డౌన్ రండి, డౌన్ బటన్ చేశాను. ఎస్ దగ్గర క్లిక్ చేసి పవర్ బటన్ ఒకసారి క్లిక్ చేయండి, ఓకేనా? తర్వాత డేటా ఓపెన్ అవుతుంది. మనం చేసిందంతా కూడా ఇప్పుడు ఎరేజ్ అయ్యింది. అయితే ఇక్కడ చూడండి, J7 యొక్క మోడల్ వస్తుంది ఇక్కడ. అయితే రీబూట్ సిస్టమ్ నౌ క్లిక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఆటోమేటిక్గా వైబ్రేషన్ వచ్చి శాంసంగ్ గ్యాలక్సీ J7 నెక్స్ట్ ఈ మొబైల్. అయితే ఏ శాంసంగ్ అని అంతే,
నేను ఈ యొక్క J7 Max కోసం ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆన్ అవ్వడానికి ఎట్లా అనుకున్నా 3 to 5 minutes పడుతుంది. అయితే నేను లాస్ట్ వరకు వీడియో అనేది ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఓకేనా, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ బాబు వంగర లైక్ చేయడం మర్చిపోకండి. అయితే మీ యొక్క విలేజ్ ఏదో నాకు కొంచెం కామెంట్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్లో క్రియేట్ చేశాను. అయితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంతమందికి వెళ్తుంది. నేను న్యూగా చేసిన వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అయితే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్, అది మర్చిపోకండి. ఓకేనా, ఆన్ అవ్వడానికి ఎట్లా అనుకున్నా 2-3 minutes పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి శాంసంగ్ హార్డ్ రీసెట్ అంటారు దీన్ని. ఈ హార్డ్ రీసెట్ అనేది ఒక కస్టమర్ది. నేను కూడా అన్లాక్ చేయమని చెప్పారు, అన్లాక్ చేస్తున్నాను. అయితే ఎవరిదైనా సరే మొబైల్ అన్లాక్ ఉంటే మల్లిబాబు సెలిబ్రిటీకి వచ్చి ఈ యొక్క అన్లాక్ చేయించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే శాంసంగ్ అని అలాగ ఉంది కాబట్టి అది మనం చేసిన ఫ్యాక్టరీ రీసెట్ అనేది అంతా డిలీట్ అయ్యి కొత్తగా ఇన్స్టాలేషన్ అవుతుంది. అయితే ఈ ఇన్స్టాలేషన్ అనేది ప్రాసెస్ అనేది పక్కా 5 minutes ఉంటుంది. ఈ 5 minutes వరకు ఈ మొబైల్కి హ్యాంగ్ అయిపోయిందని బ్యాటరీ రిమూవ్ చేయడం కానీ అలాంటివి ఏవి చేయకూడదు ఫ్రెండ్స్. చేశారా మళ్ళీ ఫ్లాషింగ్ చేసే అవకాశం వస్తుంది. అయితే ఈ యొక్క వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఈ యొక్క శాంసంగ్ అన్లాక్ అనేది చాలా ఈజీయే. ఒకవేళ మనం రీస్టార్ట్ చేసిన తర్వాత FRP ఏమైనా అడిగింది అనుకోండి, దాని ప్రాసెస్ వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అయితే మొబైల్ అంది శాంసంగ్ అంది స్టార్ట్ ఆండ్రాయిడ్. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ ఆండ్రాయిడ్ ఇన్స్టాలేషన్ అప్లికేషన్స్. ఆ యొక్క అప్లికేషన్ అనేది ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది ప్రాసెస్. ఈ ఇన్స్టాలేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అంటే కొన్ని యాప్స్ ఉంటాయి శాంసంగ్ తాలూకు వచ్చిన యాప్స్. అయితే చూడండి, ఇన్స్టాలేషన్ అప్లికేషన్స్ అమెజాన్ యొక్క యాప్ అనమాట ఇది. అలాగే ప్రేమ్ వీడియో ఇన్స్టాలేషన్ అప్లికేషన్, ఇది కూడాను ప్రేమ్ యొక్క వీడియోస్ సంబంధించిన అప్లికేషన్. చూడండి, జూమ్ చేశాను, మళ్ళీ చూడండి ఇన్స్టాలేషన్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఏదంటే చూడండి, ఇంకోటి వచ్చింది, ఇది శాంసంగ్ అప్లికేషన్. జూమ్ చేస్తాను, మీకు క్లియర్గా వస్తుంది. ఇదిగోండి, ఇది కూడాను కొన్ని అప్లికేషన్ అంది అవుతాయి. అయితే హై దేర్ స్టార్ట్, ఇక్కడ చూస్తారా బాణం గుర్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని అడిగే ఇంగ్లీష్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎమర్జెన్సీ కాలు, ఇది దీనికి మీకు సంబంధం లేదులండి. ఇది క్లాక్కు సంబంధించింది. ఓకే చేస్తాము. బైపాస్ చేసి యూజ్ చేయాలి. అయితే నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. నెట్ ఏది కూడా కనెక్ట్ చేయకండి. చూడండి, ఇవి ఏవి కాకుండా కింద స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఏముంది, ఐ హ్యావ్ రీడ్ అండ్ అగైన్ ద ఆల్ ఆఫ్ ద అబౌట్స్ చేసి అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ కొడతారు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తుంది. ఇక్కడ టైము డేట్ అని ఉంటుంది, పక్కా కలకత్తా అని ఉండాలి. చూసుకోండి,
కలకత్తా 5:30 అంది ఉంటేనే ఆటోమేటిక్గా మీ యొక్క టైం అని సెట్ అవుతుంది. సిమ్లు వేయగానే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అదే నెక్స్ట్కి వెళ్ళాను. ఇక్కడ మొబైల్ ఇది ఏదో నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ నా నేమ్ ఇస్తున్నాను, MALLI BABU మళ్ళీ ఓకే. ఇక్కడ చూడండి, ఓకే కొడతారు. ఓకే ప్రెస్ చేస్తే ఇక్కడ మనం ఏ లాక్ పెట్టుకోవాలంటే ఇది ప్రోడక్ట్ యువర్ ఫోన్, ప్యాటర్న్ లాకా, పిన్ కోడా, పాస్వర్డా, నాట్ నా, ఓకేనా. ఇలా కింద క్లిక్ చేసుకుని స్కిప్ కొట్టండి. బ్యాక్ అయిపోతుంది. గో బ్యాక్, స్కిప్ ఎనీవే, కింద స్క్రోల్ చేయండి. మళ్ళీ మోర్స్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ అగైన్ ప్రాసెస్. ఇక్కడ చూడండి కిందకి రండి. మళ్ళీ స్కిప్ ఆప్షన్ వచ్చింది. కింద క్లిక్ చేయకపోతే స్కిప్ ఆప్షన్ రాదు, ఓకేనా. కిందకి చేసుకున్న తర్వాత స్కిప్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేయండి, స్కిప్ అంది చేయండి. తర్వాత చూడండి బ్యాక్ కొడితే మళ్ళీ బ్యాక్ అయిపోతుంది. చూడండి బ్యాక్ వస్తుంది. స్కిప్ కొట్టేసి స్కిప్, మళ్ళీ సేమ్ కిందకి వెళ్ళండి. అవ్వలేదు, ఫినిష్. ఆల్ డన్, రెడీ యువర్ ఫోన్, ఓకేనా. చూడండి ఆల్ యాప్స్ అన్నీ వచ్చాయి. లాక్ ఏది కూడా లేదు. లాక్ తీసుకోవడం, అన్లాక్ చేయడం చాలా ఈజీ, ఓకేనా ఫ్రెండ్. ఇది బ్యాక్ వచ్చేయండి. తర్వాత చూడండి యాప్స్, అన్ని యాప్స్ వస్తాయి. లాక్ అనేది ఎక్కడా లేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇంతే ఫ్రెండ్స్ ఈ యొక్క అన్లాక్ చేయడము. J7 నెక్స్ట్, ఓకేనా. J7 నెక్స్ట్ కానీ, J7 మ్యాక్స్ కానీ, J7 ప్రైమ్ కానీ ఏ మొబైల్ అయినా అన్లాక్ చేయడం ఇంతే. కాకపోతే ఒకవేళ FRB అడిగితే ఆ FRB ఎలా చేయాలో నాకు ఫోన్ చేస్తే ఆ FRB ఎలాగో నేను చెప్తాను. లేదంటే సెల్ పాయింట్ తీసుకొస్తే ఆ FRB అంది నేనే మీకు చేసి పెడతాను ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి లైటింగ్, నేను దీనికి కాంబో కూడా వేసాను ఇప్పుడే, ఓకే. లైటింగ్ పెంచుకున్నాను, ఫుల్ లైటింగ్, ఓకేనా. చూసారా అంతా వర్కింగ్, ఫుల్ వర్కింగ్, ఓకేనా ఫ్రెండ్. అయితే ఇప్పుడు ఫ్రంట్కి తీసుకుంటాను నేను కెమెరాని. ఇంతే ఫ్రెండ్స్ అన్లాక్ చేసే విధానం, ఓకేనా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. మల్లిబాబు బొంగరా, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకో అన్లాక్ ఎలాగో చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇది కూడా నాకు తెలిసింది మాత్రం నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.